ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాలారెడ్డి. కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు హోటల్లోని పాడైపోయిన పదార్థాలతో చేపల సాగు. నంద్యాలలో రెచ్చిపోతున్న కుల వ్యర్థాల దందా. నంద్యాల ప్రభుత్వ మద్యం షాపులో ఉన్న ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు 14వ తేదీ బహిరంగ వేలంపాట. రావి చెట్టుకు వేప వృక్షానికి ఘనంగా పెళ్లి. గీతా జయంతి సందర్భంగా వివాహ వేడుకను ఆసక్తిగా తిలకించిన ప్రజలు. వైఎస్ఆర్సీపీ పేరుతో రూపొందించిన పోస్టర్ల ఆవిష్కరణ. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుంది. మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో గోశాలకు పశుగ్రాసం అందజేసిన సయ్యద్ అబ్బాస్ రైతు. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో ఈరోజు 600 బంతిపూల మొక్కలను నాటిన స్వర్గధామం నవనిర్మాణ సమితి సభ్యులు. బనగానపల్లె వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పోరుబాట పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి. విశ్వ హిందూ పరిషత్ యువ విభాగ బజరంగ్ ఆధ్వర్యంలో గీతా జయంతి పురస్కరించుకుని శౌర్య యాత్ర. నందికొట్కూరులో అమ్మాయిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన. వివరాలు తెలిపిన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. నంద్యాలలో ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ జేపీ నారాయణరెడ్డి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో గొప్ప ప్రారంభం. నంద్యాల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ జంక్షన్ టీవీఎస్ షోరూం వద్ద ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ జేపీ నారాయణరెడ్డి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించారు ఎంఆర్ డిజిటల్ కేబీ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాలారెడ్డి. అదేవిధంగా పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు. నంద్యాలలో ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ జేపీ నారాయణరెడ్డి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో గొప్ప ప్రారంభం. నంద్యాల పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ జంక్షన్ టీవీఎస్ షోరూం వద్ద ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ జేపీ నారాయణరెడ్డి సుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ రెస్టారెంట్ను ప్రారంభించారు ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాలారెడ్డి. అదేవిధంగా పట్టణంలోని ప్రముఖులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో ఎక్కడా లేని విధంగా అన్ని వస్తువులతో ఫిష్ ఆంధ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫిష్తో అన్ని రకాల రుచికరమైన వంటలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాలారెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఫిష్ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని, పట్టణంలో ఇలాంటి హోటళ్లు ఏర్పాటు చేయడం జేపీ నారాయణరెడ్డి సుమంత్ రెడ్లను అభినందిస్తూ పట్టణ ప్రజలు ఫ్యామిలీ రెస్టారెంట్లో రుచికరమైన వంటలను రుచి చూడాలని తెలిపారు. కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు హోటల్లోని పాడైపోయిన పదార్థాలతో చేపల సాగు చేస్తున్నారు. చెరువుల లీజ్ సాగు ఖర్చులు పెరగడం, మేత ధరలు పెరగడంతో పలువురు ఆక్వా రైతులు సాగు ఖర్చులు తగ్గించేందుకు
కోళ్లు మాంసపు వ్యర్థాల బాట పట్టారు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడడంతో పాటు నీటి వనరులు కలుషితమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. నియోజకవర్గంలో అత్యధికంగా సాగు జరుగుతుంది. అందులో అధికంగా చేపలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా చేపలను సాగు చేస్తున్నారు. సాంప్రదాయ విధానంలో చేపలు పట్టుబడికి రావాలంటే 5 నుంచి 6 నెలల పడుతుందని, వ్యర్థాలు వాడకంలో కేవలం 2 నుంచి 3 నెలల్లోనే చేప కిలో బరువుకు చేరుతున్నట్లుగా సమాచారం. ఇటీవలే కాలంలో నియోజకవర్గంలో ఈ తరహా సాగు పెరిగింది. అయినా అడపాదడపా మినహా తప్ప ఎక్కడా తనిఖీలు నిర్వహించడం లేదు. అలాగే కేసులు పెట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే కోళ్ల వ్యర్థాలను దందా నంద్యాలలో ఎక్కువ కావడంతో పోటీ పడుతూ కోళ్ల వ్యర్థ మాంసం మాకంటే మాకు అంటూ పోటీ పడుతూ ఘర్షణకు పాల్పడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక చోట ఘర్షణ పడుతూనే ఉన్నారు. అధికారులు మాత్రం స్పందించడం లేదు. నంద్యాల ప్రభుత్వం మద్యం షాపులో ఉన్న ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లుగా తెలిపారు. మద్యం డిపో మేనేజర్ నగేష్ తెలిపారు. సందర్భంగా మద్యం డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేనేజర్ నగేష్ మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం మద్యం వైన్ షాపులు నిర్వహించడం జరిగిందని, వాటిలో ఉన్న ఫర్నిచర్, ఇన్వర్టర్, ఫ్రిడ్జు, ఎలక్ట్రానిక్ వస్తువులను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బహిరంగ వేలంపాట నిర్వహించడం జరుగుతుంది అని, ఆసక్తి ఉన్నవారి నెల 14వ తేదీన ఆటోనగర్లో ఉన్న మద్యం షాపు డిపోలో బహిరంగ వేలంపాట నిర్వహించడం జరుగుతుందని, 14వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యాలయంకు వచ్చి పేరు నమోదు చేయించుకుని 5,000 రూపాయలు డిపాజిట్ చేసేవారు ఇక వేలంపాటలో పాల్గొంటారని, అదేవిధంగా వేలంపాటలో నిర్వహించే వస్తువులన్నీ మంచి కండిషన్లో ఉన్నాయని, ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు వినియోగించుకోవాలని, డిపాజిట్ చేసిన 5,000 తిరిగి వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ వేలంలో పాల్గొన్న పాదాదారులకు ఒక్కొక్క పీసు కానీ, అనగా ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్ కానీ, ఒక క్యాచెస్ట్ కానీ, ఒక బ్యాటరీ కమ్ ఇన్వర్టర్ విడివిడిగా కానీ లేక ఒక వస్తువు 2 వస్తువులు కానీ వేయబడును. మేనేజింగ్ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఎస్ రవికుమార్ సార్ కోఆర్డినేషన్తో 14వ తేదీ 12వ నెల 2024వ సంవత్సరము ఈ కింది వస్తువులు అనగా ఫ్రీజర్ 87, ఇన్వర్టర్ విత్ బ్యాటరీ 78, క్యాచెస్ట్ 80, స్కానర్లు 234, క్యాష్ కౌంటింగ్ మిషన్స్ 129 బహిరంగ వేలం వేయబడుతున్నది. ఈ వేలంలో పాల్గొన్న వ్యక్తులు పాటాదారులు 5,000 రూపాయలు ముందస్తుగా చెల్లించి ఉదయం 11 గంటల లోపల 5,000 రూపాయలు చెల్లించి పాఠాలలో పాల్గొనగా కోరుచున్నాము. అలాగే సక్సెస్ఫుల్ అయిన బిడ్డర్కి ఆ వస్తువు ఒక అమౌంట్ 18% అమౌంట్ కలిపి తీసుకోవడం జరుగుతున్నది. ముందస్తు 5,000 రూపాయలు మైనస్ చేసి డబ్బులు కట్టించుకోవడం జరుగుతున్నది. సక్సెస్ఫుల్ కాని బిడ్డర్కి 5,000 రూపాయలు వెనక్కి ఇవ్వడం జరుగుతున్నది. తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాలు ఆచరించే గీతా జయంతి సందర్భంగా ఈ పవిత్ర మాస సందర్భంగా ఓ అరుదైన పెళ్లి జరిగింది. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? అయితే ఇక్కడ వివాహం జరిగింది అమ్మాయి అబ్బాయికి కాదండోయ్, రావి చెట్టుకు వేప వృక్షానికి కళ్యాణం జరిగింది. అరుదైన ఈ వివాహాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు కూడా తరలివచ్చారు. ఇంతకీ ఈ పెళ్లి ఎక్కడ జరిగింది? ఇలా వేప చెట్టుకు రావి చెట్టుకు వివాహం చేసిన నిర్వాహకులు నంద్యాల పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్లో వెలిసిన శ్రీ అశ్వర్ణ నారాయణ స్వామి వేప చెట్టు రావి చెట్టు టెక్కే రెవెన్యూ కోటాస్ ప్రజలు గీతా జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా కన్నుల పండగ రావి చెట్టు వేప చెట్టుకు పెళ్లి చేశారు. కళ్యాణ వేడుకల్లో నిర్వహించే తరహాలోనే అన్ని పూజా కార్యక్రమాలను వేద పండితులతో శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పెళ్లి వేడుకల్లో భక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇంతకీ ఈ విధంగా ఎందుకు చేస్తారంటే, రావి వేప వృక్షాలు లక్ష్మీనారాయణ స్వరూపం అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ దేవతా వృక్షాలను పూజించడం వల్ల జీవితంలోని సకల దోషాలు తొలగిపోతాయని వారి విశ్వాసం. దీంతో పాటు ఇలా చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని వారు నమ్ముతారు. అందువల్లనే రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేశారు. ఓం నమః. ఈరోజు గీతా జయంతి సందర్భంగా అసత్యనారాయణ స్వామి వారికి కళ్యాణం జరిపించాలని అందరూ నిర్ణయించుకున్న సందర్భంగా ఈరోజు కళ్యాణం బాగా అందరు సంతోషంతో బాగా జరిగింది. ఇక్కడ జరుపుకున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. సహకరించిన మార్కెట్ యార్డ్ వాళ్ళకు మేము అభినందనలు తెలుపుకుంటున్నాం.
రెవెన్యూ క్వార్టర్స్ కాలనీ వాసులం. వెనక స్వాములు కవర్ చేయండి స్వామి. సర్వం కృష్ణార్పణం. నంద్యాల టెక్క నివాసిని మరియు ఎన్ని రోజుల నుంచి బ్రహ్మముహూర్తంలో 5 గంటలప్పుడు లేచి వీధి వీధుల్లో కూడా భగవద్గీత గానం చేస్తూ మరి ఆ భగవంతుని యొక్క కృపకు ఆయన ఆశీస్సులతో ఈ బృహత్ కార్యక్రమము వందల మందికి ప్రజల సహకారంతో ఆ భగవంతుని దయ వల్ల ఈరోజు భోజన కార్యక్రమాలు విశేషంగా చేసుకున్నాము. అందుకు గాను భగవంతుని ఒక శ్లోకం చెప్తాను. కాబట్టి గీతా జయంతి సందర్భంగా భగవద్గీత ప్రచారం చేస్తూ ఆ భగవంతుని కృపలో టెక్క మార్కెట్ యార్డ్లో గీతా జయంతి, అశ్వత్థనారాయణ కళ్యాణం మొదలగు కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి చెప్పుకోక శ్లోకం. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుంది. మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు శశికళారెడ్డి అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు శశికళారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల కార్యాలయంలో అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ పేరుతో రూపొందించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు శశికళారెడ్డి మాట్లాడుతూ అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని, ప్రభుత్వం గిట్టుబాటు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేడు రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేక రైతుల పరిస్థితి దీనస్థితిగా మారిందని విమర్శించారు. రైతులు దళారీల గుప్పిట్లో విలవిల్లాడుతున్నారని, రైతులు ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ నెల 13న అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వినతి పత్రాలను చేరినట్లుగా తెలిపారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతుల గోడు పట్టించుకోలేదని ఆరోపించారు. దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులు మరొక వైపు గిట్టుబాటు రేటు దక్కక మరింత నష్టం పోతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో తక్కువ రేటుకి ధాన్యం అమ్మకాలు చేయాల్సిన పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేస్తుందని విమర్శించారు. అందరికీ నమస్కారం. ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నంద్యాల వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఏదైతే రైతులకు అన్యాయం, ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందో వాటి గురించి ఈరోజు పోస్టర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. డిసెంబర్ 13వ తేదీ రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయకుండా దేశానికి వెన్నెముకైనటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి గలం ఇవ్వడానికి అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 13వ తేదీ కలెక్టర్ ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా రైతులకు సానుభూతిగా ప్రజలందరూ దీనికి మద్దతు పలకాలని కోరుకుంటడం జరుగుతుంది. 13వ తేదీ కలెక్టర్ ఆఫీస్ గాని వెళ్ళి మేము వినతి పత్రం గాని అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రేపు 13వ తేదీ రైతులకు అండగా నిలబడడానికి, మన జగనన్న పిలుపు మేరకు రైతుల తరపున పోరాడడానికి మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులం అంతా సిద్ధం కావడానికి ఈరోజు ఒక బ్రోచర్ను విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు 13వ తేదీ రైతుల తరపున పోరాడడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రైతులకు
ఇప్పుడు చాలా ఘోరంగా పంటనే తక్కువ వస్తుంది. మళ్ళీ దాంతో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు చాలా ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి నా గవర్నమెంట్ లో ప్రతి బస్తా 2,500 రూపాయలతో కొనేటోళ్ళు ఈ పొద్దు 1,500 రూపాయలు కొనడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొనుక్కోటోళ్ళు లేరు. దాని తరఫున పోరానికి దయ ఉంచి 1,000 రూపాయలు నష్టపోతున్నాడు ప్రతి రైతు. కనీసం అంటే 30,000 ఎకరాకు నష్టపోతున్నాడు. దాని మీద దయ ఉంచి పోరాడాలనే ఉద్దేశంతో మన జగనన్న ఆదేశాల మేరకు ఈరోజు బ్రోచర్ విడుదల చేస్తారు అందరు కలిసి. దీనికోసం మేము పోరాటానికి అందరం సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఈరోజు గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీని విస్మరించినటువంటి సందర్భంగా భారీ ఎత్తున రైతులతో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు ఒక ఆవిష్కార పత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం హామీలో భాగంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది. దాంతో పాటు ఈ అకాల వర్షాల కారణంగా మన ధాన్యం కూడా కొంచెం కలర్ మారడం ఇది జరిగినా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుకు అండగా నిలవడం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహాయం 6,000 రూపాయలను కూడా చంద్రబాబు నాయుడు గారు వేరే కార్యక్రమాలకు వినియోగించడం చాలా బాధాకరమైన విషయం. కావున ఈ కార్యక్రమానికి 13వ తేదీ రైతుకు సంబంధించిన వారందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి గత నెల రోజుల నుంచి నా బనగానపల్లె నా ఆరోగ్యం అనే కార్యక్రమంతో ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం తీసుకుని వస్తూ అలాగే పట్టణంలో గోవుల వల్ల ప్రజలు ఇబ్బందులు అలాగే గోవుల సంరక్షణ కోసం పట్టణంలోని గోవులన్నింటినీ గోశాలకు తరలించడం జరిగింది. బీసీ ఇంద్రారెడ్డి చేస్తున్న ఈ యొక్క మంచి కార్యక్రమాలను చూసి పట్టణంలోని అబుకుమెట్ట సయ్యద్ అబ్బాస్ 8 ఎకరాల్లోని వరిగడ్డిని బీసీ ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో గోశాలకు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గోవుల సంరక్షణ కోసం సయ్యద్ అబ్బాస్ 8 ఎకరాల సొంత పొలంలోని వరిగడ్డిని గోశాలకు తరలించడం చాలా సంతోషించదగ్గ విషయమని, అందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గోగ్రాసం దాత సయ్యద్ అబ్బాస్ మరియు టంగుటూరి సీనయ్య హుసేనీలు మాట్లాడుతూ నా బనగానపల్లె నా ఆరోగ్యం అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ ఇంద్రారెడ్డి చేపట్టడం జరిగింది. ప్లాస్టిక్ నిర్మూలిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అంటూ బీసీ ఇంద్రారెడ్డి ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అలాగే పట్టణంలోని గోవులను ఎంతో శ్రద్ధతో గోవులను గోశాలకు తరలించడం జరిగిందని తెలియజేశారు. బనగానపల్లె నా ఆరోగ్యం ప్రోగ్రాం మీద మనం దాదాపు ఒక 2 నెలల నుంచి నేను ఈ ప్లాస్టిక్ నివారించాలని చెప్పేసి బనగానపల్లెలో నేను ఒక కార్యక్రమం చేపట్టాను. అందులో భాగంగా ఈ ఆవులు కూడా ఎక్కడ పడితే అక్కడ మన బనగానపల్లెలో రోడ్ల మీద కానీ గ్రౌండ్లో కానీ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తూ అవి ఇబ్బంది పడుతూ చాలా ఇదిగా ఉండేది. దానికోసం అని చెప్పేసి నేను ఆవులన్నింటినీ కూడా దాదాపు 20-25 రోజుల క్రితము అన్ని బనగానపల్లె టౌన్లో ఉన్న గోవులన్నిటి కూడా గోశాలకు తరలించడం జరిగింది. వాటికి గోశాల తరలించాక గోశాల చూసుకునే వాళ్ళకి యజమాన్యం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాటికి సంరక్షణ కూడా మన బాధ్యతే కదా. అందుకని చెప్పేసి నేను నేను ఇద్దామని ఆలోచన చేసుకొని అనుకున్న టైంలో వీళ్ళు రైతులు ముందుకొచ్చి మేమిస్తాము ఆ గోశాలకి గ్రాసం అని చెప్పేసి ముందుకు రావడం నిజంగా చాలా 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 ధన్యవాదాలు. ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఫస్ట్ మిట్టపల్లె సర్పంచ్ తులసిరెడ్డితో స్టార్ట్ అయ్యింది. తర్వాత ఇప్పుడు అబ్బాస్ ఇస్తున్నారు. అబ్బాస్ ఒక 8 ఎకరాల గ్రాసం నేను ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చినందుకు ఒక మైనారిటీ సోదరుడు నిజంగా చాలా హ్యాపీ. నిజంగా ఈ విషయంలో మాత్రము చాలా సంతోషం. నా ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఇందిరా అక్క గారు గత 4 రోజుల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నిర్మూలన కోసము ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి, అసలు ప్లాస్టిక్ వాడకం అనేది వద్దు అనే కాన్సెప్ట్తో గత 4 రోజుల నుంచి కూడా కష్టపడి తిరుగుతున్నారు. అందులో భాగంగా ఆవులను ఒక దాదాపు 20 రోజుల కిందట రోడ్డుకు అడ్డదిడ్డంగా ఉండి అవి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి జనాలకు కానీ
పోయే వాహనాలకు కానీ అది దృష్టిలో ఉంచుకొని ఆవులన్నిటినీ కూడా గోశాలకు తరలించడం జరిగింది. గోశాలకు తరలించడమే కాదు, వాటి యొక్క బాగోగులను కూడా ప్రతినిత్యము అక్క కనుక్కుంటూనే ఉంది. అలాగే అక్క చేస్తున్నటువంటి ఈ పనికి ఆదర్శంగా తీసుకొని గతంలో తులసిరెడ్డి గారు దాదాపు 8 ట్రాక్టర్ల పశుగ్రాసం ఇచ్చారు. అలాగే రమణ గారు కూడా 25 రూపాయల పశుగ్రాసం అంటే దానాన్ని పంపించారు, 25,000 రూపాయలది. అలాగే నమస్కారం. బనగానపల్లిలో ఎక్కడ చూస్తే అక్కడ ఆవులు రోడ్డు మీద ఎక్కడ అడ్డదిడ్డానికి తిరిగేవి. ఆ తర్వాత బస్సు కింద పడడం, కాళ్ళు డ్యామేజ్ కావడం అట్లా జరుగుతున్నది. అది కాక సరిగా ఆహారం లేక ప్లాస్టిక్ పేపర్లు అవి తిని అంత ఇది అవుతుండడంతో అక్క కూడా ఒక డిసిజన్ తీసుకొని ఆవులను అన్నిటినీ గోశాలకు పంపించడం జరిగింది. ఆ తర్వాత మొన్న మెట్పల్లి సర్పంచ్ తులసిరెడ్డి గారు ఏం చేశారంటే గోవుల పశువుల దానికి గడ్డిని పంపించడం జరిగింది గౌశాలకు. వాళ్ళని చూసి ఫేస్బుక్లో నేను చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ గౌశాలకు నేను కూడా నా పొలంలో పడినటువంటి 8 ఎకరాల గడ్డిని ఇవ్వాలని అనుకొని అక్క వద్దకు పోయినాను. సరే ఇవ్వండి అన్నారు. ఆ గౌశాలకు ఇవ్వడం జరుగుతున్నది. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలు ఈరోజు 600 బంతిపూల మొక్కలను నాటడం జరిగింది. మార్గశిర మాసం ఏకాదశి గీతోపదేశం చేస్తున్న రోజు శివుని విగ్రహం చుట్టూ 600 మొక్కలను స్వర్గధామం నవనిర్మాణ సమితి సభ్యులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంత్యక్రియల కోసం హిందూ శ్మశాన వాటికకు వచ్చిన వాళ్లకు ఒక ఆహ్లాదకరమైన సస్యశ్యామలమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించేదానికి 4 నెలల కింద స్వర్గధామం బృందావనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో 3,600 మొక్కలను నాటడం జరిగింది. 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, అది ఏ దేవతలకు సంబంధించినది ఆ మొక్క పేరుతో ప్రతి చెట్టు కింద ఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేరవాటి సత్యనారాయణ, పాదర్తి శేషుబాబు, గెలివి రామకృష్ణ, ద్వారకా వసంత, స్వర్గగ్రామం సేవకులు పాల్గొనడం జరిగింది. అలాగే స్వర్గధామం నందు కూడా రేపటి నుంచి అక్కడ వచ్చిన వాళ్ళకి భగవంతుని యొక్క సన్నిధికి వెళుతున్న వ్యక్తికి నివాళులర్పించే వాళ్ళకి చాగంటి ప్రవచనాలు, మనిషి యొక్క జన్మకు మూల కారణమైన సేవా కార్యక్రమాల గురించి మైకుల ద్వారా సందేశాలను వినిపించే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇక సాయంత్రం వేళల్లో హాయిగా కూర్చోవడానికి బృందావనంలో అన్ని చోట్ల రాతి బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి గీతా జయంతి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతను ఉటంకించినటువంటి రోజు. అలాగే నంద్యాల హిందూ శ్మశాన వాటికను నవనిర్మాణ సమితి జీర్ణోద్ధరణ చేసిన తర్వాత 4 నెలల కింద స్వర్గధామం బృందావనం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. 3,600 మొక్కలను ఇక్కడ స్వర్గధామంలో ఏర్పాటు చేసి 12 రాసులకు 12 మొక్కలు, 27 నక్షత్రాలకు 27 మొక్కలు, ప్రతి మొక్క ఏ దేవునికి ప్రీతిపాత్రమైనది శాస్త్రోక్తంగా ఆ సమాచారాన్ని ప్రతి మొక్క దగ్గర కూడా ఒక శిలాఫలకంతో మనం తయారు చేశాం. అలాగే ఈరోజు గీతా జయంతి సందర్భంగా 600 చెండు పూల మొక్కలను మనకు రుద్రభూమిలో ఉండేటువంటి మహాశివుడు ధ్యానముద్రలో ఉన్నాడు. అతని చుట్టూ కూడా ఒక పూల బంతులతో ఒక హారం మాదిరిగా ఈరోజు ఇక్కడ ఒక 600 మొక్కలను మేమందరము నవనిర్మాణ సమితి స్వర్గధామం సేవకులము ఇక్కడ నాటుతూ ఉన్నాం. చనిపోయినటువంటి వ్యక్తి అంత్యక్రియల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్లకు ఇది ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణంగా ఉండడానికి, ఇది శ్మశానమే కాదు ఎప్పుడైనా ఉల్లాసంగా ప్రశాంతత కోసం ఉండేదానికి వీలుగా కూర్చునేదానికి బెంచీలు, తామర పువ్వులతో ఉండేటువంటి ఒక ఫౌంటెను, పూలతో చాలా రకాల తీగలతో ఒక ఆహ్లాదకరంగా తయారు చేశాం. ఈ యొక్క స్వర్గధామం బృందావనాన్ని మన నంద్యాల చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ కూడా శ్మశానం అన్నది ఈ ప్రాంతంలో ఒక ఐకానిక్ ప్రాజెక్టుగా, శ్మశానం అంటే ఇలా ఉండాలని చేసే విధంగా నవనిర్మాణ సమితి తరపున మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సహకరించినటువంటి ప్రభుత్వం వారు, దాతలు, స్వర్గధామం సేవకులు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి మా పూడికల బృందం కానీ కాలుపుల బృందం కానీ చేస్తున్న సేవలకు వాళ్ళకు ఒక్కసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
నంద్యాల ప్రజలందరూ ఒక్కసారి స్వర్గధామం బృందావనానికి మీకు తీరిక సమయంలో సాయంత్రం పూట వచ్చి ఈ మహాశివుని ముందు ఉన్న ఈ ఆహ్లాదకరమైన ఉద్యానవనాన్ని చూడాలని స్వర్గధామం సేవకుడుగా మీకు డాక్టర్ చిత్తులూరు మధుసూదనరావు, నంద్యాల. భీమారం రస్తాలో ఉన్నటువంటి దీన్ని నవనిర్మాణ సంస్థకి మున్సిపాలిటీ ఇవ్వడం జరిగింది. దీన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యరూపం దాల్చి ఒక కమిటీని ఫామ్ చేసుకొని అందరం కలిసి బజార్లో అడక్క తిని దేవుని దయతో అందరూ కూడా బాగా సహకరించినారు. ఇటువంటి దానికి దీన్ని ఒక బృందావనంగా తీసుకురావాలనే ఒకటి ఆలోచన సంకల్పం మనకు ఫరూక్ గారు కూడా మొన్న చెప్పారు. ఇక్కడ నేను రాజమండ్రిలో ఉందయ్యా, బాగా చేశాను నేను ఉంటే అప్పుడు అన్నాడు. అలాగే ఇది కూడా ఒక 2 సంవత్సరాలు పోతే అలాగే తీర్చిదిద్దుతున్నాం. అందరూ కూడా దీనికి అందరూ కూడా కమిటీ సభ్యులు, ప్రజల్లో తాతలు అందరూ కూడా విపరీతంగా సహకరించినారు. 3-4 కోట్లతో ఖర్చు పెట్టడం జరిగింది. దీన్ని మొన్ననే ఈ మధ్యలో దాదాపు మొక్కలు వనం, స్మృతి వనం కూడా నాటడం జరిగింది. ఈరోజు మన మధుసూదన్ గారు ఈ స్వామి చుట్టూ, ఈశ్వరుని చుట్టూ ఈ ఒక 600 చెట్లు, చెండుపూల చెట్లు నాటాలి అందరూ కలిసి అని చెప్పి కోరడము, ఇప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఇది మా ఒక్కరిది కాదు, అందరిది. ఇది హిందూ శ్మశాన వాటిక దీని పేరే. కాబట్టి అందరూ కూడా ఇంకా మాకు దాదాపు ఒక 40-50 లక్షల రూపాయల ఫండ్ తక్కువ ఉంది. అందరూ కూడా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళు కనీసం చూసి దీనికి సహకరించాలని చెప్పేసి ఆర్థికంగా మేము కోరుతున్నాం. బనగానపల్లె పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ పోరుబాట రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని నిలదీయనున్న వైఎస్ఆర్ పార్టీ హయాం. ఇక రైతు పండించిన పంటకు ధరల స్థిరీకరణ కొరకు 2,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి నాడు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి 13,500 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం అని ఉచిత పంట బీమాను అందించిన నాటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం నేడు రైతుల మీద పంట బీమా భారం వేసిన కూటమి ప్రభుత్వం. నాడు రైతుకు మద్దతు ధర కల్పించింది వైఎస్ఆర్ ప్రభుత్వం. నేడు కూటమి ప్రభుత్వంలో మద్దతు ధర లేక విలవిల్లాడుతున్నారు రైతులు. ఇక ఏది రైతు ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధం రామ్మోహన్ రెడ్డి, జిల్లాల శంకర్ రెడ్డి, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల క్రితం ఎన్నో వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో రైతులకు సంబంధించి ఈ యొక్క పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు మీ యొక్క అకౌంట్లో విత్తనాలు కొనుగోలు కోసం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే ఖరీఫ్ కాలం అంతా కూడా ముగిసిపోయింది, మళ్ళీ రబీ రాబోతా ఉంది. ఈ రోజు వరకు కూడా రైతులకు సంబంధించి సింగిల్ న్యాయ పైస కూడా రైతుల అకౌంట్లో వేసిన పాపాన పోలేదు. ఎప్పుడు చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మీరు తెలుగుదేశం పార్టీలో మరి ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి దాదాపు ధాన్యం బకాయిలు 960 కోట్లు ధాన్యం బకాయిలు మీరు రైతులకు చెల్లించకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒక్క రైతులకు ధాన్యానికి సంబంధించిన డబ్బు 960 కోట్లు కూడా చెల్లించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి పెట్టుబడి సాయం అని చెప్తా ఉన్నారు. మరి పెట్టుబడి సాయం అనేది ఈ రోజు వరకు కూడా మరి కనీసం ఎక్కడ కూడా మీరు మీటింగుల్లో మాత్రం మాట్లాడడంలే, ఏమన్నా అయితే ఆకాశం వైపు చూపిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నాడు తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి రావడం కోసం మరి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పంట చేతికి వచ్చింది. పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం ఒక్క గింజ కూడా కొనే పరిస్థితులు లేవు. ఈరోజు దాదాపు ఈ యొక్క మద్దతు ధర 1700 పైగా ఉన్న మద్దతు ధరను ఈరోజు వరికి సంబంధించి కనీసం 1400 కూడా రైతులకు కొనలేని పరిస్థితి. ఈరోజు వరి ధాన్యం ముఖ్యంగా చాలామంది రైతులు ఏడుస్తూ ఉన్నారు. గత సంవత్సరం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2600, 2700 అమ్మిన బస్తా ఈరోజు కేవలం 1300, 1400 రూపాయలకే అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు గొప్ప మాటలు, పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని కోట్లు ఇచ్చినాము, ఇన్ని కోట్లు ఇచ్చినాము, రైతుల ప్రభుత్వము. మరి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు రైతులకు మంచి జరిగింది, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మంచి జరిగిందనే విషయాన్ని కూడా మీకు తెలియజేయవలసిన బాధ్యత మా పైన ఉంది. ఈ 2014, 2019 ఈ 2014, 2019 సంబంధించి 5 సంవత్సరాలు టీడీపీ పార్టీ అధికారంలో ఉండింది. 17.94 లక్షలు రైతులకు సంబంధించి, 17.94 లక్షల రైతులకు సంబంధించి 2.65 కోట్లు టన్నుల ధాన్యాన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేయడం జరిగింది. 17.94 లక్షల మంది రైతులకు సంబంధించి నంద్యాల విశ్వ హిందూ పరిషత్ యువ విభాగం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకుని నంద్యాల మార్కెట్ యార్డ్ నుండి శౌర్య యాత్ర బైక్ ర్యాలీ ఘనంగా ప్రారంభించారు. ఈ శౌర్య యాత్రలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ హిందూ సంఘటిత శక్తిని జాగృత పరిచే దిశలో భాగంగా శౌర్య యాత్ర చేపట్టామన్నారు. జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి మాట్లాడుతూ హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించే సంకల్పంతో జనవరి 5న విజయవాడలో జరగబోయే హైందవ శంకరావం భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్రలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ పోలేపల్ల సందీప్, కమ్మయ్య, వరప్రసాద్, శివ, కిరణ్, శ్రీకాంత్, నాగరాజు, రవితేజ మరియు వివిధ ధార్మిక కుల సంఘాల పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బజరంగ్ దళ్ నిర్వహిస్తున్నటువంటి సౌర జాగరణ యాత్ర గీతా జయంతి ఏంటి సంబంధం అనే విషయంలో మనం ఆలోచన చేస్తే, ఆ రోజు అయోధ్యలో ఉన్నటువంటి కలంకిత కట్టడాన్ని తొలగించిన రోజు కూడా గీతా జయంతి యొక్క విశేషాన్ని మనం గమనిస్తే గిన ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునునికి ఎందుకు బోధించాల్సి వచ్చింది, అధర్మం వైపు కాకుండా ధర్మం వైపు నిలబడాలనే ఉద్దేశంతోనే ఆ రోజు శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించడం జరిగింది. భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించినటువంటి గీత కాదు, యావత్ ప్రపంచంలోని జీవన విధానాన్ని తెలియజేసినటువంటి గీత అనేది హింసకు సంబంధించిన విషయం కాదు, శాంతి గురించి చెప్తుంది, ధర్మం గురించి చెప్తుంది, అధర్మం వచ్చినప్పుడు ధర్మం ఎట్లా నిలబడాలని కూడా గీత చెప్తుంది. కాబట్టి ఆ గీతా జయంతిని ఈరోజు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అదే కాకుండా రాబోయే రోజులలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఎట్లా కృషి చేసి మనం సాధించుకున్నామో ఈరోజు దేవాలయాలను పరిరక్షించుకున్న విషయం కూడా ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి. ఆ ఆలోచన భాగంగానే రేపు జనవరి 5వ తారీఖున హైందవ శంకరావం పేరు మీద విజయవాడలో పెద్ద సభ జరుగుతూ ఉంది. ఆ సభలో యావత్ హిందూ సమాజం పాల్గొనాలి. మనం ప్రభుత్వాలు సంకేతం ఇవ్వాలి, మా దేవాలయాలు మేము రక్షించుకుంటాం, మేము సంరక్షించుకుంటాం, మేమే దాన్ని పాలన చూసుకోగలుగుతాం అనే నినాదంతో ఆ రోజు విజయవాడలో అందరం కలిసి హైందవ శంకరంలో పాల్గొనాలి. కాబట్టి రాబోయే రోజులలో హిందుత్వం అంతా కలిసి ఉంటేనే మనం బలంగా ఉంటే నిలబడగలుగుతాం. ఎప్పుడు నిలబడతాం అప్పుడు విజయం సాధించగలుగుతాం.
ఎప్పుడు విడిపోతామో మనం పడిపోతాం. ఆ విషయాన్ని ప్రతి ఒక్క హిందూ గమనించాలి. అందుకే ఏం నినాదంతో ముందుకు పోవాలి. నంద్యాల జిల్లా నందికొట్కూరు పోలీస్ స్టేషన్ నిన్న పట్టణంలోని బైరెడ్డి నగర్లో జరిగిన విద్యార్థి మృతిపై నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ అన్ని రకాల విచారణలలో విద్యార్థి మృతి ప్రమాదవశాత్తు జరిగిందని ఎవరూ ఆమెను చంపే ప్రయత్నం చేయలేదన్నారు. కేవలం దోషులు కుట్టకుండా పెట్టుకున్న కాయిల్ గదిలో ఉన్న టార్పెంట్ ఆయిల్ను అడ్డుకోవడంతోనే ప్రమాదం జరిగింది. విద్యార్థి లహరి మృతికి రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. లహరి గదిలో ఉన్న రాఘవేంద్రకు లహరికి గతంలోని పరిచయం ఉండేది అని, లహరి అవ్వతాతలు స్టోర్ రూమ్గా వాడుకుంటున్న గదిలోకి చదువుకుంటున్నానని వెళ్లి రాఘవేంద్రతో కలిసి ఉండేదని, మధ్యరాత్రి సమయంలో దోమల కొట్టకుండా పెట్టుకున్న కాయిల్కి పెయింటింగ్లో కలిపే టార్పెంట్ ఆయిల్ లీక్ అయ్యి మంటలు చెలరేగడంతోనే ఒక్కసారిగా గది నిండా పొగ అమ్ముకుని లహరి అపస్మారక స్థితిలోకి వెళ్ళిందని, రూమ్లో ఉన్న రాఘవేంద్ర మాత్రం గాయాలతో బయటపడ్డారని ఎస్పీ తెలిపారు. ప్రమాదశాత్తు జరిగిన సంఘటన తప్ప ఎవరూ విద్యార్థి లహరి మృతికి కారణం కాదని విచారణలో తేలిందన్నారు ఎస్పీ. మొత్తం 4 ఒక డిఎస్పీ స్పెషల్ టీమ్ ఫామ్ చేసి డిఎస్పీ ఆధ్వర్యం కింద 4 సిఐస్ 10 ఎస్ఐస్కి టీమ్ చేసి అన్ని క్రైమ్ సీన్ అబ్జర్వేషన్, సిడిఆర్ అనాలిసిస్, ఆ పోస్ట్ మార్టం, దాని అబ్బాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, సీసీటీవీ అనాలిసిస్ చేయడం, గ్రాండ్ పేరెంట్స్ అండ్ నేబర్ చుట్టుపక్కల వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, తర్వాత స్పెషల్ ఫరెన్సిక్ టీమ్స్ ఎఫ్ఎస్ఎల్ నుంచి మన క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్స్, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి పిలిచి అండ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్తో పిఎం చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు వరకు చేసిన ఇన్వెస్టిగేషన్కి మనం ఏమేం కన్క్లూజన్కి వచ్చాము మన అడిషనల్ ఎస్పీ గారు చెప్తారు. వాళ్ళు కూడా ఈ మానిటరింగ్ చేస్తున్నప్పుడు యాక్టివ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఉత్తర్వుల మేరకు బైరెడ్డి రాజశేఖర రెడ్డి నగర్లో నిన్న జరిగిన ఇన్సిడెంట్లో భాగంగా ఈరోజు విజిట్ చేయడం జరిగింది ఆల్ టీమ్స్తో. ఈరోజు అబ్జర్వేషన్ సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో ఏం చూసినామంటే ఏదైతే ఈ అమ్మాయి బంట్ అయిన హౌస్లో చూస్తే అమ్మాయి స్టోర్ రూమ్లో అబ్బాయితో పాటు మొన్న రాత్రి నుంచి 11 గంటల నుంచి స్టే చేసినట్టు తెలుస్తుంది. మిడ్ నైట్ ఇద్దరు 1:30 అయింది. దాని తర్వాత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ గదిలో ఒక మూలక అంటే కార్నర్లో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ లైక్ థిన్నరు, పెయింట్స్, తర్వాత టర్పెంటైలు, ఈ సింథటిక్ రిలేటెడ్ ఓల్డ్ క్లోత్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఆ స్టోర్ రూమ్లో. అది యాక్చువల్గా వాళ్ళు స్టోర్ రూమ్గా యూజ్ చేస్తున్నారు. దాన్ని ఆ అమ్మాయి అడ్వర్టైజ్గా తీసుకొని వాళ్ళ తాతకు వాళ్ళ అమ్మమ్మకు తెలియకోకుండా అబ్బాయితో కలవాలనే ఉద్దేశంతో అబ్బాయితో ఆ రూమ్లో ఉండడం జరిగింది. ఆ టైంలో వాళ్ళు ఈ ఇది ఫైర్కి సంబంధించిన మెటీరియల్తో పాటు కింద మస్కెటో ఆయిల్ ఒకటి పెట్టడం జరిగింది కింద. ఎగ్జాక్ట్ వాళ్ళ మంచం కింద పెట్టుకున్నారు. దాని చుట్టూ కూడా ఈ సింథటిక్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి. ప్లస్ ఏదైతే టర్పంట్ ఆయిల్ ఉందో తర్వాత థిన్నర్ ఉందో అక్కడి నుంచి లీకేజ్ అనేది జరిగింది ఒక బాటిల్లో నుంచి. అది క్లోజ్గా ఈ టాటైస్ ఇది కాయిల్ పెట్టారు, మస్కిటో కాయిల్. దానివల్ల ఆ ఫ్లేమ్స్ అన్నీ అంటుకొని ఒకటేసారి బర్న్ వచ్చేసి అబ్బాయికి ప్లస్ అమ్మాయికి ఫైర్ జరగడం జరిగింది. అది కూడా అమ్మాయి నియర్ బై ఫ్లేమ్స్ దగ్గర పడుకుంది, అబ్బాయి అవుట్ సైడ్ పడుకున్నారు. ఇద్దరు ఆ ఫ్లేమ్స్కి ఒకటేసారి పైకి లేచి బయటికి రావాలని ప్రయత్నిస్తూ డోర్ని తొయ్యడం జరిగింది. దాంట్లో భాగంగా అబ్బాయి ఫస్ట్ బయటకు వచ్చాడు. ఈ అమ్మాయికి ఫ్లేమ్స్ ఎక్కువ వచ్చి అమ్మాయి కింద పడింది. అదే సమయంలో అమ్మాయి వాళ్ళ తాతగారు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు. చూసేటప్పటికి అమ్మాయి టోటల్ బంట్ అవుతూ ఉండిందట. అతను ఎటువంటి రిస్క్లోకి పోవడానికి కూడా భయపడినాడు ఆ ఫ్లేమ్స్లో చూసి. ఎందుకంటే సార్ లోపలికి పోయలేకపోయినాను, అమ్మాయి కాలుతుంది. తర్వాత ఈ అబ్బాయి కూడా పడిపోయినాడు. తర్వాత ఈ అబ్బాయి ఈ ఫ్లేమ్స్కి తట్టుకోలేక రోడ్డు మీదకి వెళ్తుంటే నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత అబ్బాయి క్లాత్స్ అన్ని కాలిపోయినందుకు నేనే ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి క్లాత్స్ ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. ఇదంతా ఈ రకంగా జరిగిందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్ ఆల్ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అన్నీ పరిశీలిస్తే లోపల ఈ సింథటిక్ ఆర్టికల్స్ కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ ఈ కార్డు మీద వేసిన ఈ ప్లాస్టిక్
మ్యాట్ కానీ ఇవన్నీ కారణాలుగా మాకు కనిపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్ ఫ్లేమ్స్ రావడం వల్ల దీంట్లో అన్ని రూపాల్లో మేము చెక్ చేయడం జరిగింది. అంటే హోమ్ సైడా లేకుంటే యాక్సిడెంటలా, అంటే బయట వాళ్ళు చెప్పడము వివిధ రకాలుగా సోషల్ మీడియాలో ఏదో ఊహించుకొని వాళ్ళంతా చేస్తున్న వల్ల ఇన్ని టీములను ఫామ్ చేసి క్లియర్గా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి మేము రిపోర్ట్స్ వచ్చినాక మేము ఈ కేసుని ఫైనలైజ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎటువంటి హోమ్ సైడ్ కానీ లేకుంటే ఇది ఎటువంటి సూసైడ్ టెండెన్సీ కానీ ఏది లేదండి. అమ్మాయికి కూడా చాలా 3 years నుంచి అక్వైంటెన్స్ ఫ్రీగా వచ్చిపోతున్నాడు. ఏమంటే వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ నుంచి ఈ అమ్మాయి అడ్వాంటేజ్ తీసుకొని అబ్బాయితో రెగ్యులర్గా మీట్ అవుతుంది. దాంట్లో భాగంగా ఇది యాక్సిడెంటల్గా జరిగిన యాక్సిడెంటే కానీ మిగతా ఏమీ నో ఫాల్ట్ లేదు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు దాంట్లో ఇళ్ళ ముందు పెయింట్స్ అయింది ఇంటిలో. తర్వాత వీళ్ళ తాతయ్య కొడుకు కూడా బీతంచెర్లలో ఫ్లోర్ పాలిషింగ్ చేస్తారు. ఆ సంబంధించి మనకు కూడా మెటీరియల్ ఉండొచ్చు, అదే సీజ్ చేసాము. అది కూడా చాలా హైలీ ఫ్లేమబుల్. అండ్ ఆ ఫ్లోర్లో కింద కూడా అంతా స్వాబ్స్ తీసుకొని అక్కడ కూడా ఒక కెమికల్ మనకి కనిపించింది. సో ఇవన్నీ సీజ్ చేసాము. ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మెల్ట్ అయింది అంతా. అన్నీ రకాలుగా మనం సీజ్ చేసాము మెటీరియల్స్. దాని తర్వాత ఈ కాట్లో కూడా నైలాన్ సంబంధించి ఉంది కాట్ మెటీరియల్. అది కూడా ఒక ఫ్లేమ్కి ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది. నైలాన్ బర్న్ అయితే ఇది ప్రమాదశాత్తు జరిగినది. అబ్బాయికి కూడా చాలా ఇది బర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అబ్బాయి డీడీలో కూడా అదే చెప్తున్నాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ఫిష్ ఆంధ్ర అన్నపూర్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాలారెడ్డి. కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, హోటల్లోని పాడైపోయిన పదార్థాలతో చేపల సాగు, నంద్యాలలో రెచ్చిపోతున్న కుల వ్యర్థాల దందా. నంద్యాల ప్రభుత్వ మద్యం షాపులో ఉన్న ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు 14వ తేదీ బహిరంగ వేలాంతాలు. రావి చెట్టుకు వేప వృక్షానికి ఘనంగా పెళ్లి. గీతా జయంతి సందర్భంగా వివాహ వేడుకను ఆసక్తిగా తిలకించిన ప్రజలు. వైఎస్ఆర్సీపీ పేరుతో రూపొందించిన పోస్టర్ల ఆవిష్కరణ. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుంది. మున్సిపల్ చైర్పర్సన్ మబున్నీసా. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో గోశాలకు పశుగ్రాసం అందజేసిన సయ్యద్ అబ్బాస్ రైతు. నంద్యాల స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో ఈరోజు 600 బంతిపూల మొక్కలను నాటిన స్వర్గధామం నవనిర్మాణ సమితి సభ్యులు. బనగానపల్లె వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పోరుబాట పోస్టర్లు ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. విశ్వ హిందూ పరిషత్ యువ విభాగ బజరంగ్ ఆధ్వర్యంలో గీతా జయంతి పురస్కరించుకుని శౌర్య యాత్ర.
నందికొట్కూరులో అమ్మాయిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన సంఘటన. వివరాలు తెలిపిన జిల్లా ఎస్పీ ఆదిరా సింగాల. ఇవి పిలిచిన అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.